అడవుల్లో తమ కోసం జల్లెడ పెడుతున్నటువంటి భద్రతా బలగాలకి ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేతలు ఒక కీలక హెచ్చరిక జారీ చేశారు. అమరవీరుల వారోత్సవాలు జరుపుతున్నాం, ఖచ్చితంగా మీకు దమ్ముంటే ఆపండి అంటూ కూడా ఆ హెచ్చరిక లేఖ విడుదల సారాంశం. 22 పేజీల లేఖతో మావోయిస్ట్ అగ్రనేతల పేరిట ఒక లేఖ విడుదలైంది. దమ్ముంటే ఈ అమరవీరుల వారోత్సవాల్ని దమ్ముంటే మీరు ఆపండి అంటూ కూడా ఈ యొక్క భద్రతా బలగాలకి, పోలీసులకి సవాల్ విసినటువంటి సందర్భం. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. వాస్తవానికి ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు కూడా అమరవీరుల వారోత్సవాలకి ఏర్పాట్లు కూడా మావోయిస్ట్ పార్టీ పూనుకున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా దమ్ముంటే మమ్మల్ని ఏరివేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఈ వారోత్సవాలను ఆపండి దమ్ముంటే అన్నట్లుగా కూడా పోలీసులకి సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్ టైంలో మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలకు ఏర్పాట్లు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు వారోత్సవాలకు ప్లాన్ కూడా చేసుకున్నారు. అమరవీరుల వారోత్సవాలపై 22 పేజీల లేఖ విడుదల. ఏడాది కాలంగా చూసుకుంటే కనుక 357 మంది మావోయిస్టుల మృతి, బూటకపు ఎన్కౌంటర్లలో 80 మంది చనిపోయారంటూ ఆరోపణ. చనిపోయిన వారిలో 136 మంది మహిళా మావోయిస్టులు. ఎన్కౌంటర్లో 4 సెంట్రల్ కమిటీ సభ్యుల మృతి. ఎన్కౌంటర్లో 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల మృతి. మావోయిస్టులనంతా నెరవేరదని లేఖలో ప్రకటన. వారోత్సవాలు జరిపి తీరుతామంటున్న మావోయిస్టులు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు కూడా భారీ కూంబింగ్ చేపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్స్తో కూడా జల్లెడ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఒకవైపు ఆపరేషన్ కగారుతో పోలీసులు వేట కొనసాగిస్తుంటే మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించబోతున్నట్లుగా మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించబోతున్న అమరవీరుల వారోత్సవాన్ని విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర కమిటీ పేరుతో మంగళవారం 22 పేజీల ప్రకటన విడుదలైంది. ఆ లేఖలో ఏముందో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. గతేడాది కాలంలో సానుభూతిపరుడి నుంచి జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు వరకు మొత్తం 357 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ పేరిట గత జూన్ 23న రాసిన 22 పేజీల డాక్యుమెంట్లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. అందులోని ఉన్నటువంటి వివరాల ప్రకారం బూటకపు ఎన్కౌంటర్లలో 80 మంది చనిపోయారని, మొత్తంగా చనిపోయిన వారిలో 136 మంది మహిళలు సైతం ఉన్నారని, ఎదురు కాల్పులు కాకుండా అనారోగ్య కారణాలతో 4, ప్రమాదంలో మరొకరు మృతి చెందారని ఆ లేఖలో ఉన్నటువంటి సందర్భం. అలాగే 4 సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది జిల్లా కమిటీ సభ్యులు, అలాగే 83 మంది ఏరియా కమిటీ, అలాగే 138 మంది పార్టీ సభ్యులు, PLGA సభ్యులు 17, ఇతర విభాగాల వారు 40, గుర్తించని మృతులు 36 మంది ఉన్నారని కూడా వివరించింది. వీరి త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. నక్సల్బరీ విప్లవ పోరాటం మొదలైన తర్వాత ఆపరేషన్ కగార్తో ఏడాది వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో సెంట్రల్, స్టేట్ కమిటీ సభ్యులను కోల్పోవడంతో తీవ్ర నష్టం జరిగిందని పార్టీ సెంట్రల్ కమిటీ పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్లో జరిగినటువంటి కాంకేర్ ఎన్కౌంటర్ తరువాత సగటున ప్రతి 20 రోజులకు ఒక భారీ ఎన్కౌంటర్ జరుగుతోందని, ఈ ఘటనల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 35 వరకు మావోయిస్టులు చనిపోయారని తెలిపింది. 20 కిలోమీటర్ల వలయాకారంలో వేలాది మంది భద్రతా దళాలు చుట్టుముడుతూ తమపై దాడులు చేస్తున్నాయని, ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీ గల భద్రతా దళాలను తమ కేడర్ ప్రాణాలకు తెగించి ఎదుర్కొంటుందని ఆ డాక్యుమెంట్లో పేర్కొంది. ప్రతి ఎదురు కాల్పుల ఘటనలు భద్రతా దళాల వైపు కూడా 10 మందికి మించి జవాన్లు చనిపోతున్నారని సెంట్రల్ కమిటీ తెలిపింది. తమకున్న అంచనా ప్రకారం ప్రతి దాడుల్లో 70 మంది జవాన్లు చనిపోగా 130 మంది తీవ్రంగా గాయపడి ఉంటారని అభిప్రాయపడింది. అయితే ఈ విషయాన్ని దాచిపెడుతూ కేవలం మావోయిస్టుల మరణాల లెక్కలని పాలకులు బయటికి వెల్లడిస్తున్నారని విమర్శించింది. దీర్ఘకాలిక సాయుధ పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమేనని వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా ఈ డాక్యుమెంట్లో కేంద్ర కమిటీ తమ అభిప్రాయాలను పేర్కొంది. గెరిల్లా యుద్ధ తంత్రంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలను సరైన రీతిలో అమలు చేయనందుకే పార్టీకి నష్టాలు పెరిగాయని సిసి వివరణ ఇచ్చింది. 2024 ఆగస్టులో పాలిట్ బ్యూరో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లుగా పేర్కొంది. వర్గ పోరాటాన్ని వికేంద్రీకరించి అటవీ, గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పార్టీని విస్తరించాలని కమ్యూనిస్టు పార్టీ స్పష్టంగా పేర్కొంది. పెరిగిన నిర్బంధం, పార్టీకి వరుసగా జరుగుతున్నటువంటి నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ వీచే గాలిలా ప్రవహించే నీరులా ఉండాలని కేడర్కు కేంద్ర కమిటీ సూచించింది.
శత్రువు బలంగా ఉన్నప్పుడు ఎదురుగా నిలిచి పోరాటం చేయనవసరం లేదని, అనువైన సమయం కోసం ఎదురు చూడాలని ఆదేశించింది. శాంతి చర్చలు జరపాలంటూ 9 రాష్ట్రాల నుంచి డిమాండ్ రావడం ఇటీవల కాలంలో కనిపించినటువంటి సానుకూల పరిణామం అంటూ మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం చేసినటువంటి ప్రకటన ఎప్పటికీ కూడా నెరవేరదంటూ కూడా ధీమా వ్యక్తం చేసింది మావోయిస్ట్ పార్టీ. మరొక వైపు మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరిట మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి వాగు బ్రిడ్జి సమీపంలో పెద్దబండిరేవు, ములకనాపల్లి, పులిగుండాల, ములకపాడు గ్రామాల్లో వాల్ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. చెట్లకు వాల్ పోస్టర్లు కట్టగా కరపత్రాలను రోడ్డుపై వదిలారు. సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నలారా, అక్కలారా, మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఆశాకిరణం ఎక్కడైంది? మీకు ఎదురైన సవాళ్లు, తద్వారా వచ్చేటువంటి పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మసంతృప్తిని మిగిల్చిందేది? ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న మీ 40 ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మూడువారిన బీడుభూమిలా అయ్యిందని అందులో పేర్కొన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.